భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అనేకమైన నిష్టలు పాటించాలి, మడి ఉండాలి, ఆచారం ఉండాలి. ఇలా అనేక నియమాలున్నాయి. ఈ నియమాలు వేటితోనూ కూడా పని లేకుండా కేవలం మానసిక శుద్ధి ఉంటే చాలు. నా దగ్గరకు వచ్చేటువంటి వారందరూ కూడా నేను అనుగ్రహిస్తాను. శ్రద్ధ కలిగి ఉండండి, నమ్మకంతో ఉండండి, చేసేటువంటి ప్రతి పని యందు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండండి చాలు. మీరు అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు అని చెప్పని మనందరికీ కూడా ఒక నమ్మికను కలగజేసి మనకుండేటువంటి కష్టాలన్నింటినీ కూడా దూది పింజంలాగా తీసివేయగలిగేటువంటి అమోఘమైనటువంటి శక్తి సంపన్న మూర్తే సాయిమూర్తి. అటువంటి బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి సాయి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్తా, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్తా. పావన మగుని చరితను మంగళ శుభదాత, సాయి మంగళ శుభదాత, చేకొను మామా హారతి, చేకొను మామా హారతి, జయ జయ పాండురంగా. ఓం జయ జయ పాండురంగా. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్తా. సురనర వందిత శ్రీకర కరుణాకర సాయి, స్వామి కరుణాకర సాయి, నీ గుడి ముంగిట దివ్వెలు, నీ గుడి ముంగిట దివ్వెలు, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురు సాయి, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్తా. లెండి వనములు పువ్వులు పూసిన పరిమళము, సాయి పూసిన పరిమళము, కోసిన పువ్వుల హారం, కోసిన పువ్వుల హారం, సాయికి ఆభరణం. ఓం జయ జయ సాయి ప్రభో, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మ